పొడవు పెట్టావు, చంక పొడవు 5 కానీ 6 కానీ పెట్టే 5 ఇంచులు చంక పొడవు పెట్టినప్పుడు ఇది ఎంతతో ఫోల్డ్ చేసుకోవాలి ఎలా తెలుస్తుంది? ఎంతతో ఫోల్డ్ చేసుకోవాలి? బాటం 7 ఇంచులు ఉందా 7 ఇంచులు చేసుకుంటా అది ఇక్కడ నేను ఎడ చూసుకుంటావు కొలుస్తావా? ఇక్కడ కొలిస్తే కరెక్ట్ వస్తుందా? కొలుస్తారు చాలా మంది ఇలా కొలుస్తారు కానీ ఇది రాంగ్ కొలతప్పుడు. ఎడ కొలుస్తావు మరి? చంక పొడవుకి 3 ఇంచులు. చంక పొడవు ఏదైతే ఉందో మనం మెయిన్ పార్ట్ కట్ చేస్తున్నాం కదా, మెయిన్ పార్ట్ ఇది. ఈ మెయిన్ పార్ట్ కి 3 ఇంచులు ఎక్కువ పెట్టి క్లాత్ ఫోల్డ్ చేసుకోవాలి. 4 వస్తే ఇడ 3, 5 వస్తే ఇడ 3, 6 వస్తే ఇడ 3. 6కు 3 కలపాలని అర్థం. 3 అంటే 3 కాదు 9. మళ్ళీ ఇట్లా క్వశ్చన్ మార్క్ 4 వస్తే 7. ఎంత అక్కడ ఎంత ఇంత పెడతామో ఫస్ట్ ఇది మెయిన్దే కట్ చేస్తాం కదమ్మా, అది ఎంత వస్తుందో లేదా మీ భుజం ఉంటుందా, మీ భుజం ఎంత అయితే ఉందో దానికి 3 ఇంచులు కలపాలి ఆఫ్ చేయగా. ఇప్పుడు నీకు ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేయమన్నాను అనుకోండి, ఎలా కట్ చేస్తావు? భుజం కొలతలు ఉంటాయిగా, 12 ఇంచులు ఉందనుకోండి, దాన్ని 6 చేస్తావు. 6 + 3 ఎంత? 9 ఇంచులు కానీ ఫోల్డ్ చేయాలి. అర్థమైందా? ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి ఏం చేయాలి? తర్వాత పొడవు పెట్టుకోవాలి. పొడవు పెట్టిన తర్వాత ఒక లైన్ వేసుకోవాలి. ఇది ఫోల్డింగ్. ఓకేనా? అంచులైతే తర్వాత పొడవు చివరి భాగంలో తీసుకోవాలి. ఇక్కడ ఎంత పెట్టాలి? ఓపెన్ వైపు 2 ఇంచ్ 2 పెట్టేసి స్ట్రేట్ వేసేసి కరువు స్కేల్ ఉంటే కరువు స్కేల్ తో ఇలా గీయాలి. గీసి ఏం చేయాలి? కంచి ఫోల్డ్ చేసి కట్ చేస్తాం కదా, ఇది హ్యాండ్, ఇది ఫోల్డ్ చేస్తాం. అర్థమైందా? ఇలా కుట్టేటప్పుడు ఇది ఫస్ట్ ఫోల్డ్ చేసుకోవాలి, తర్వాత 1 ఇంచ్, తర్వాత 2 ఇంచెస్ ఇలా ఫోల్డ్ చేసుకుంటే పర్ఫెక్ట్ అయిన హ్యాండ్ వస్తుంది. టైట్ కుట్టేసుకునేటప్పుడు అందించడం. ఈ గీతలు ఎందుకు గీసానంటే కుట్టేసుకుంటే మనకి గీతకు వస్తుంది అమ్మా. అసలు వెళ్తుంది, అసలు రావాలన్నమాట. బార్డర్ 5 అసలు అంటే ఇది ఇప్పుడు ఓపెన్ చేస్తే 10 అనమాట రౌండ్. అర్థమైందా? అక్కడికి వస్తుంది. కుట్టేసిన తర్వాత ఇంత కుట్టేసిన తర్వాత మళ్ళీ ఇంత ఉండాలి. మనం ఎక్కువ తీసుకొని తక్కువ వేయాలి, తక్కువ తీసుకొని ఎక్కువ వేయాలి. ఎంత తీసుకుంటామో అంతే వేయాలి. అప్పుడప్పుడు నీకు క్లాత్ సరిపోకపోతే లూజ్ కొరకు తీసుకోవచ్చు, 1 ఇంచ్ పెట్టుకోవచ్చు. అప్పుడు 1 ఇంచ్ వేయాలి. 2 ఇంచులు బట్ట బట్టి ఎంత అంటే కుదరదు. అర్థమైందా? ఆడ అడ్జస్ట్ నువ్వు ఎంత తీసుకుంటావో అంతా ఖచ్చితంగా వదిలిపెట్టి కుట్టు పెట్టాలి. ఇక ఈ 3 ఇంచులు అనేది దేనికోసం అంటే గీ లూజ్ కోసం. ఇది లూజ్ 8 ఇంచులు, ఇది లూజ్ 8 ఇంచులు. దేనికైనా అంతే. ఇక మనం ఒక దగ్గర తీసుకున్నాం కాబట్టి లూజ్ 8 ఇంచులు. ఇక్కడ పొడవు మాత్రం పెరుగుతుంది, బాటం తగ్గుతూ వస్తుంది. బాటం ఏమైతే రాను రాను తగ్గుతూ వస్తుంది. ఇక్కడ లూజ్ మారుతుందా? మారదు. ఇది మాత్రం తగ్గుతూ వస్తుంది. ఇక్కడికి బాగా తేడా ఏముంటుంది, వెంటనే ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి తగ్గు, ఇక్కడికి వచ్చేసరికి ఇంకా తగ్గు. అర్థమైందా? ఇలా స్ట్రైట్ గా వేసుకుంటే ఇట్లా అన్నమాట, ఇట్లా వస్తుంది.